తెలంగాణ ఆడోళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చి బస్ల ఫ్రీ టికెట్లు ఇస్తుంది కదా. ఇక దాన్ని అమ్మలక్కలు పొట్టు పొట్టు వాడుకుంటా ఆర్టీసీకి న్యాయం చేస్తుర్రో దిక్కు. ఇంకొక దిక్కు సుతా గసంటి బంపర్ ఆఫర్ పెట్టిర్రు ఆడోళ్లకు మొగోళ్లకు అందరికి. అయితే వీళ్ళు ఫ్రీగా పట్టుకోవరులా వీళ్ళే ట్రైన్ టికెట్ కొనిచ్చి మరీ చేతిలో పెడతారు. కాకపోతే ఈ ఆఫర్ కొద్ది రోజులు ఉంటుందట. చూడరి ముచ్చటేందో. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న ఒక్కగానొక్క రైల్వే స్టేషన్ నెక్కొండ రైల్వే స్టేషన్ వల్ల. అయితే గీడ పొద్దుగల్లా సాయంత్రం వచ్చే ప్యాసింజర్ రైలు తప్ప మిగిలిన అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసిర్రు రైల్వే అధికారులు. ఇక నర్సంపేట నియోజకవర్గంలో 6 మండలాలకు ఇంకా గూడూరు పర్వతగిరి మండలాలకు ఏకైక రైల్వే స్టేషన్ అవుడుతోనే తిరుపతి, హైదరాబాదు, ఢిల్లీ, షిరిడి, చెన్నై ఎడన్నా దూరం పోవాలని అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ల కోసం గాడి జనాలు ఎక్కడికి పోవాలనన్నా ఇటు 50కి వరంగల్ లేకపోతే అటు 50కి మహబూబాబాద్ కు పోవాలి. అయితే అక్కడ నాయకులు రైలు శాఖ మంత్రి దగ్గరికి పోయి ఒక సికింద్రాబాద్ కి వెళ్లి గుంటూరుకు పోయే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కు తాత్కాలిక హాల్టింగ్ తెచ్చుకున్నారు. 30వ తారీఖు జనవరి 2024 నాడు మాకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ను ఆపడం జరిగింది. ఆ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఆపినప్పటి నుంచి కూడా ఈ మండలాలకు కావచ్చు, ఈ గ్రామాలకు కూడా జనానికి, ప్యాసింజర్లకు అందరికి కూడా అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా మన ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా మేము పాటుపడతా ఉన్నాం. గిట్ట తెచ్చుకున్న ట్రైన్ కు 3 నెలల పాటు ఆదాయం వస్తేనే పూర్తి స్థాయిలో హాల్టింగ్ కల్పిస్తాము, లేకపోతే ఉన్న హాల్టింగ్ రద్దు చేస్తామని రైల్వే అధికారులు షరతు పెట్టుడుతోని ఎట్లనన్నా సరే ఈ అవకాశం వదులుకోవద్దు అని గాడున్న వ్యాపారులు, ప్రజలు ఒక్కటిగా కలిసి నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం తోని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని అందులందరికీ ఎరక చెప్పుకుంటా పని కట్టుకొని మరి ఎక్కినా ఎక్కకపోయినా గానీ రోజుకు 60 టికెట్లు కొని వచ్చిపోయేటోళ్ళకి ఇచ్చుకుంటా ఇప్పటికెళ్లి పొద్దుగాల సాయంత్రం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉన్నది అని ప్రచారం చేస్తున్నారట. ఇట్లా వాళ్ళ ఊర్లే రైలు ఆగుడు కోసం టికెట్లు కొనే ఉపాయం మాత్రం మెచ్చుకోవాలి పోర్రి. ఇగో నెక్కొండ చుట్టుపక్కల ఉన్న జనాలు మీకోసమేను లాగి ఆఫరు తొందరలో పోయి వాడుకోర్రి. ఇగో ఈ అన్ని ఇప్పుడే ఫ్రెష్ గా దిగినట్టున్నాడు. చెప్పన్నా ఎట్లున్నది కొత్తగా వచ్చిన హాల్టింగ్? మనకు ఇంటర్సిటీ ఎక్కాలంటే వరంగల్, మొబైల్ వెళ్ళే పరిస్థితి ఉండేది, కానీ ఇక్కడ ఆగడం వల్ల చాలా సంతోషంగా ఉంది.